యేసుప్రభు నోరు తెరిచి మాట్లాడాడంటే అమూల్యమైన మాటలు మాట్లాడడానికి ఆయన నోరు తెరిచాడండి. కొన్నిసార్లు వేస్ట్ మాటలు ఎన్ని మాట్లాడతామో మనం. కొన్నిసార్లు అనవసరమైన మాట్లాడి బాధపడతాం. అయ్యయ్యో, ఈ మాట ఎందుకు మాట్లాడానా? కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మన మనసులో ఉన్న ప్రశాంతత ఎగిరిపోద్ది. ఎప్పుడైనా ఫేస్ చేశారండి? కొన్నిసార్లు అనవసరమైన మాటలు ఆవేశంలో, కోపంలో, చికాకులో మాట్లాడిన తర్వాత ప్రార్థన రాదు మనకి. ఎందుకంటే ఆ మాట్లాడిన మాటలన్నీ మనల్ని దోషారోపణ చేస్తుంది. ఏం మాట్లాడావు నువ్వు? దేవుని బిడ్డలా మాట్లాడావా, లేకపోతే లోకస్తులు అలా మాట్లాడావా అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఏంటి, ఎందుకు అలా మాట్లాడావు నువ్వని. యేసు ప్రభువు మాట్లాడిన ప్రతి మాట అమూల్యమైన మాటే, విలువ కలిగిన మాటే, ఇతరులని కట్టడానికి ఉపయోగపడిన మాటే. కానీ వ్యర్థమైన మాటలు, ఇతరులను గాయపరిచే మాటలు, కుటుంబాలను కూల్చే మాటలు ఆయన ఎన్నడూ మాట్లాడలేదు.